ఏం చేస్తున్నావు? అత్తయ్య గారు గోడ కుర్చీ వేయమన్నారు కదా. గోడ కుర్చీ వేయమన్నానా? గోడ కుర్చీ వేయమన్నారు. ఇదిగో గోడ కుర్చీ వేసాను. ఇదిగో గోడ కుర్చీ అంటే అది కాదు, మరి సాంచి వెయ్యవే అన్నాను. ఓహో, ఎందుకంటావమ్మా మళ్ళీ ఇప్పుడు నాకు గోడ కుర్చీ ఎందుకు అత్తయ్య గారు? ఏం లేదే, బాలల రామాయణం చెప్తున్నానా నేను. నానమ్మ కథల్లోనా? నానమ్మ కథల్లోను ఇవాళ అయోధ్యకాండ మొదలెట్టాను. అది ఫస్ట్ది తప్పులు ఉన్నాయా లేదా అని రాసుకుని చూసుకుందామని. మంచాల మీద అది కూర్చోకూడదు కదా దేవుడిది, అందుకని కాస్త గోడ కుర్చీ వేయవే, ఏమి తగలకుండా అన్నాను. పనిష్మెంట్ ఇచ్చి గోడ కుర్చీ వేయమన్నారేమో అనుకుంటున్నాను. అవును, ఇంకా పనిష్మెంట్ తర్వాత ఇంత వయసు వచ్చాక. సరే గాని ఇతర దేశాల్లో తెలివైన భార్యని షీజ్ స్మార్ట్ లేడీ అంటారటే. అవునా? ఎక్కడైతే ఉంటారో తెలుసా మీకు? అయ్య బాబోయ్, ఆవిడ చాలా ముదురండి. ఆ వదిలేస్తే ఆవలిస్తే పేగులు లెక్కెట్టేస్తుంది, ఊరుకుంటే దేశాన్నే అమ్మేస్తుంది అని అంటారు ఇక్కడ. అంటారా? షీజ్ సో స్మార్ట్ అంటారట.